నమస్కారము. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు శ్రమతో కొన్ని వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. బదిలీలకు అవకాశాలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనుల్లో పెద్దవారికి సలహాలు అవసరమవుతుంటాయి. విద్యార్థులు కష్టపడి చదవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని పంచామృతములతో అభిషేకించుకోవాలి. శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. వృషభ రాశి వాళ్లకు సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాల్లో అనుకూలతలు ఉంటాయి. వ్యాపార కార్యక్రమాలు లాభాలను అందిస్తుంటాయి. విలువైనటువంటి వస్తువులతో కొన్ని రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సోమేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని బిల్వార్చన నిర్వహించి శివతాండవ స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన వ్యవహారిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మల్లికార్జున స్వామివారు. మీరు చేయవలసిన పూజ జాజి మల్లెలతో స్వామివారిని అర్చించడం మంచిది. కర్కాటక రాశి వారు వ్యాపార విస్తరణకు ఆలోచనలు చేస్తుంటారు. కుటుంబ పరంగా కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తుంటాయి. విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఇష్టకామేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి లింగాష్టకమును పారాయణం చేయండి. సింహరాశి వారు వ్యక్తిగత అభివృద్ధి కోసం కొన్ని కీలకమైన కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడండి. చేపట్టిన పనులు ప్రశాంతంగా పూర్తి చేయండి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాకాళేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి భస్మాభిషేకం నిర్వహించండి. కన్యారాశి వారు వ్యాపార ఉద్యోగ పరంగా అనుకూలతలు పొందుతారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు అందుతుంటాయి. కుటుంబ విషయాలు బయటకు తెలవకుండా జాగ్రత్త పడండి. ఆస్తుల కొనుగోలు వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా పూర్తి చేయటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అమరేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని పంచదారతో మరియు చెరుకు రసంతో అభిషేకం నిర్వహించండి. తులారాశి వాళ్లకు నూతన ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగ కార్యక్రమాల్లో ఒడిదుడుకులను అధిగమించేందుకు పెద్దవారి సలహాలను కోరుకుంటూ ఉంటారు. అలాగే విద్యా సంబంధమైనటువంటి ప్రయాణాలు ఉంటుంటాయి. రాజకీయ కార్యక్రమాలు ఒత్తిడికి గురి చేస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భీమేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తేనెతో అభిషేకం జరిపించండి. వృశ్చిక రాశి వారు భాగస్వామ్య వ్యాపార వ్యవహారిక విషయాల్లో కొన్ని రకాల ఒప్పందాలు వాయిదా వేసుకుంటూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో నిరుత్సాహాలు పెరగకుండా జాగ్రత్త పడండి. అన్నదమ్ములతో కుటుంబ విషయాలు చర్చిస్తుంటారు. పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గంగాజలంతో అభిషేకం జరిపించండి. ధనుసు రాశి వారు ఆలయ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు చోటు చేసుకుంటాయి. వృధా ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి. వ్యాపార కార్యక్రమాలన్నీ కూడా లాభసాటితో ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అరుణాచలేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ అరుణాచల అష్టకమును పారాయణ చేయండి.
మకర రాశి వారు వృత్తి ఉద్యోగాల్లో నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేయగలుగుతారు. అనుకూలమైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. సంఘంలో పెద్దవారితో సమావేశమవుతుంటారు. బంధువులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కేదారేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆవు పెరుగుతో శివాలయంలో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించండి. కుంభరాశి వారు కుటుంబ పరంగా ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించండి. దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ త్రయంబకేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీ శివరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఊహించినటువంటి విధంగా కొన్ని స్థానచలన మార్పులు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో శక్తికి మించినటువంటి కొనుగోలు చేస్తూ ఉంటారు. నిరుద్యోగుల యొక్క ఇబ్బందులు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. నాయకులతో అనుకూలతలు పెంచుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పశుపతనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి ఆవు నేతితో దీపారాధన చేసి ఆవు నేతితో అభిషేకాన్ని కూడా జరపాలి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.